హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకి సంబంధించినటువంటి సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే బతుకమ్మ చీరలని ఇవ్వాలి అని చెప్పేసి, కొనసాగించాలి ఈ పథకాన్ని అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ అన్న సర్కార్ అయితే మహిళలకి రేవంత్ అన్న కానుకల పేరిట ప్రతి మహిళకి 2 పట్టు చీరలు క్వాలిటీతో ఉండేటటువంటి గత సర్కారు ఇచ్చినటువంటి నాసీ రకంగా ఉన్నటువంటి చీరలు కాకుండా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి 800 రూపాయల విలువ గల, ఒక్కొక్కసారి 800 రూపాయలు అంటే 2 చీరలకి 1600 రూపాయలు అనేది ప్రతి మహిళకి ఖర్చు చేసి మంచి క్వాలిటీ పట్టు చీరల్ని ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెప్టెంబర్ 17వ తారీఖు రోజు నుండి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనేటటువంటి సమాచారం అయితే మనకి రావడం జరిగింది. అయితే ఈ బతుకమ్మ కానుకలు, బతుకమ్మ చీరలు అందరి మహిళలకి ఇస్తారా, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ శారీస్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను చిత్రంలో 1, 2 నెంబర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి 2 పట్టు చీరల్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిజైన్స్ అయితే ఖరారు చేయడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ రావడం జరుగుతుంది. వెంటనే ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఈసారి వారికి మాత్రమే బతుకమ్మ చీరలు ఆ ప్రాంతంలో వచ్చే వారం పంపిణీ అని చెప్పేసి మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాదిరిగా మహిళలకి బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా చెల్లెళ్ళకి మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఒక్కో మహిళకి ఒక చీర కానుకగా ఇచ్చేవారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి ఒక్కొక్క చీరని అన్కండిషనల్గా ఓన్లీ 18 సంవత్సరాలు ఏజ్ ఉంటే సరిపోతుంది. ఆ మహిళకైతే గత ప్రభుత్వం అయితే చీరలని పంచిపెట్టడం జరిగింది. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాలు, వెలుగు గ్రూప్స్ అని చెప్పేసి, డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పేసి మనం అంటాం కదా, ఆ గ్రూప్స్లో ఉన్నటువంటి సభ్యులకి మాత్రమే ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు వారికి 2 చొప్పున చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదివరకు ప్రతి మహిళకి 1 ఇచ్చేవారు. ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 చీరల చొప్పున తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అయితే ఇవ్వడానికి ఏర్పాట్లని ముమ్మరం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆధార్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి బతుకమ్మ చీరలను ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకి మాత్రమే చీరలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వారికి బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక్కడ సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అయితే ఈ యొక్క బతుకమ్మ పంపిణీ, చీరల పంపిణీ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని ఏరియాలలో 1-2 రోజుల ముందు వెనుక జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే మీరు గమనించాలి. గ్రేటర్ హైదరాబాద్లో ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయం. సో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క బతుకమ్మ చీరలకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం బతుకమ్మ పండుగ లోపే జరిగిపోతుంది. అంటే 17వ తారీఖు రోజున స్టార్ట్ చేస్తే మనకి 5-6 రోజులలో కంప్లీట్ అనేది చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈసారి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీర నాసి రకంగా కట్టుకోవడానికి నిరుపయోగంగా ఉన్నటువంటి చీరలు కాకుండా మంచి క్వాలిటీ, ఒక్కొక్క చీర 800 రూపాయల విలువ చేసేటటువంటి చీరని ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రతి మహిళకి 2 చీరల చొప్పున మనకు క్వాలిటీ ప్యాకింగ్ అనేది చేసి ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఆలోచన చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా
క్వాలిటీ చీరలు వస్తాయా రావా? గతంలో సర్కార్ చెప్పిన విధంగా 500-600 రూపాయల చీరలు అని చెప్పి నాసి రకం చీరలు అయితే ఇవ్వడం జరిగింది. మరి వీరు 800 రూపాయల చీర అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటటువంటి చీర క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం మొదలవగానే నేను మీకు మరొక వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ విధంగా వెలుగు గ్రూప్లో ఉన్నటువంటి వారికే ఇవ్వడం సరి అయిన పద్ధత కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.